రాకాలోకంకి స్వాగతం. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక బులెటిన్కి హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో కొత్త చరిత్ర సృష్టించబడుతోంది. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. తొలి ట్రెండ్స్ని చూసినట్టయితే నెమ్మదిగా ఓట్ కౌంటింగ్ ప్రారంభమైన తరువాత నిదానంగా సాగుతోంది, కానీ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కనిపిస్తోంది. భవానీపూర్లో మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి భవానీపూర్లో ఆమె తొలి లెక్కల్లో ఆమె వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా అనేక రౌండ్స్ జరగాలి, కానీ ఇది కూడా ఒక రకంగా ఆమెకి చాలా పెద్ద షాక్. అంతేకాదు, శుభేందు అధికారి పోటీ చేసినటువంటి రెండు నియోజకవర్గాలు, ఒకటి నందిగ్రామ్, రెండవది భవానీపూర్, ఈ రెండిట్లలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. బీజేపీ బెంగాల్లో చరిత్రను ఎలా మార్చింది, అసలు ఏం మాయ చేసింది, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే తూర్పు భారతదేశంలో కొరకరాని కొయ్యలాగా బీజేపీకి మిగిలిన ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడ విజయం సాధించడానికి బీజేపీ ఏం చేసింది, ఇది ఒక రాజకీయ పార్టీ ప్రజల మద్దతును చూరగొనేందుకు, ఎన్నికల్లో వ్యూహరచన చేసేందుకు ఏం చేస్తుందన్నటువంటి టెక్స్ట్ బుక్ కేసు ఇది. భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల్లో గతం కన్నా తక్కువ సీట్లు సంపాదించుకున్నటువంటి మరుక్షణమే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం పని ప్రారంభించింది. బెంగాల్లో నాయకులు, దేశం మొత్తం మీద నుంచి నాయకులు విస్తృతంగా పర్యటన చేసి అనేక నివేదికలు ఇచ్చారు. స్థానికంగా కూడా కార్యకర్తలతో అనేక దఫాలుగా చర్చలు జరగడం వల్ల ఏ రకంగా రిగ్గింగ్ జరుగుతుంది, ఏ రకంగా వన్ సైడెడ్ ఓటింగ్ జరుగుతుంది, ఓటర్లను ఏ రకంగా భయపెట్టడం జరుగుతుంది, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని బీజేపీ సేకరించింది. అంతేకాకుండా వెళ్ళినటువంటి నాయకులు పశ్చిమ బెంగాల్లో ఏ వర్గాలతోటి ఏ రకంగా మాట్లాడాలన్నటువంటి వ్యూహరచనలు కూడా తోడ్పడ్డారు. కనీసము 8 నెలల ముందు నుంచి 6 సంఘటన మంత్రులు, అంటే ఆర్గనైజేషనల్ వర్క్ చూసేటటువంటి మంత్రులు, అందులో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మధుకర్ కూడా ఉన్నారు. వీళ్ళు బెంగాల్లోనే మకాం వేసి వీళ్ళకి చిన్న రీజియన్స్ ఇవ్వడం జరిగింది. నాయకులందరికీ ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు ఇలా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ ఏరియాలో విస్తృతంగా పర్యటన చేసి కార్యకర్తలను మొబిలైజ్ చేశారు. ఎందుకంటే 2021 ఎన్నికల్లో జరిగిన హింస తరువాత కార్యకర్తల్లో పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలని ఉపయోగించుకుని, నిజానికి హింస వల్ల భయపడరు, హింస వల్ల తెగింపు వస్తుంది. బీజేపీకి ఈ విషయం తెలుసు, ఎందుకంటే అత్యధిక రాజకీయ హింసకి గురైన పార్టీ అది. కాబట్టి హింస వల్ల కేరళలో తెగింపు వచ్చింది, హింస వల్ల జమ్మూ కాశ్మీర్లో తెగింపు వచ్చింది, హింస వల్ల అస్సాంలో తెగింపు వచ్చింది, బెంగాల్లో కూడా తెగింపు వచ్చింది. కాబట్టి 8-9 నెలల ముందు నుంచి సంఘటనా మంత్రులు, ఆర్గనైజేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్రటరీలు, వాళ్ళు పార్టీలో పనిచేస్తూ వచ్చారు, అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చారు. క్షేత్రస్థాయి కార్యకర్తల్ని మోటివేట్ చేసి ఓటర్లకు సంబంధించి ప్రతి ఓటరు ఓటు వేసేలాగా చూశారు. రెండవది, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా ముందు నుంచి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క వీక్నెసెస్ని గుర్తించారు. ఇది చాలా తక్కువ మంది, అంటే ఈ ప్రత్యర్థికి ఉన్నటువంటి గ్రూపులు కానీ, పార్టీలో ఉన్నటువంటి టికెట్లు వచ్చేవాళ్ళు రాని వాళ్ళు ఇదంతా చేశారు. కానీ గతసారి 2021లో చేసినటువంటి ఒక తప్పు చేయలేదు. 2021లో అప్పటికప్పుడు తృణమూల్ నుంచి వచ్చినటువంటి చాలామందికి టికెట్లు ఇచ్చారు, వాళ్ళు నిలబడలేదు. అందుకని ఈసారి అప్పటికప్పుడు వద్దామని ప్రయత్నించిన వాళ్ళెవ్వరిని కూడా స్వాగతించలేదు. స్థానికంగా పార్టీ కోసము గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి కార్యకర్తల్ని రంగంలోకి దింపింది, సాధారణ వ్యక్తుల్ని అభ్యర్థులుగా దింపింది. ఆర్జీకర్ హాస్పిటల్లో రేపుకి గురైనటువంటి యువతి తల్లి రంగంలోకి దిగింది. అదేవిధంగా సందేశ్ ఖాళీ ప్రాంతంలో సాధారణ వ్యక్తిని రంగంలోకి దింపారు. ఇలా అనేక చోట్ల పేద కార్యకర్తల్ని రంగంలోకి దింపడమే కాకుండా బీజేపీ పేదల పక్షాన, హిందువుల పక్షాన నిలబడుతుందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది.
మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈసారి మమతా బెనర్జీని టచ్ చేయలేదు. 2021 ఎన్నికల్లో మోదీ సైతం దీదీ ఓ దీదీ అని అన్నారు. అది ఈసారి మమతా బెనర్జీని టార్గెట్ చేయలేదు. మమతా బెనర్జీని టార్గెట్ చేస్తే ఆమె బాధితురాలవుతుంది, ఆమెకి సానుభూతి వస్తుంది. కాబట్టి ఈసారి టార్గెట్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ని. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కౌన్సిలర్స్ కానీ, పంచాయతీ లెవెల్ లీడర్స్ కానీ వీళ్ళ కరప్షన్తో ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి వీళ్లను టార్గెట్ చేయడం జరిగింది. మమతా బెనర్జీ ఈ ఎన్నికలను మమతా వర్సెస్ మోదీ, దాదా వర్సెస్ దీదీగా మార్చేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఈసారి బీజేపీ ఆ వలలో పడలేదు. 2021 నాటి తప్పు చేయలేదు. పర్యవసానంగా బీజేపీ ఎన్నికల యొక్క కథనాన్ని మొత్తము కరప్షన్, పరిపాలనలో డెవలప్మెంట్ లేకపోవడము, లేకపోతే తృణమూల్ యొక్క గూండాగిరి, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయటం వల్ల మధ్యతరగతి వాళ్ళు కూడా మొట్టమొదటిసారి బీజేపీ వైపు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఎందుకంటే బెంగాల్లో ఉన్నటువంటి భద్రలోకి ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. ఒక రకంగా ఇది బీజేపీ మాస్టర్ స్ట్రోక్. నాలుగవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎన్నికల్ని హిందూ ముస్లిం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ముస్లిం ఓట్లతోటి పనిచేస్తోంది, ముస్లిం ఓటర్ల కోసం పనిచేసింది. ఈ 75 ముస్లిం సీట్లు మనవి కాబట్టి ముస్లిములు మన వైపు ఉండి కొద్దిమంది హిందువులు వస్తే చాలు మనం గెలుస్తామన్నది తృణమూల్ కాంగ్రెస్ వ్యూహము. హిందువులందరినీ కలిపేటటువంటి పని బీజేపీ చేసింది. ఆ 220 సీట్లు ఏవైతే హిందువుల మెజారిటీ ఉన్నటువంటి సీట్లు ఉన్నాయో వాటి మీద బీజేపీ చాలా ప్రధానంగా ఫోకస్ చేసింది. సో ఈ హిందూ కన్సాలిడేషన్ జరగడం అంటే నియోజకవర్గాల్లో 60%, 70% హిందూ కన్సాలిడేషన్ జరిగినట్లయితే ఈ 220 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో బీజేపీ గెలిచి వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. పర్యవసానంగా బీజేపీ ఈసారి హిందూ కన్సాలిడేషన్ మీదనే శుభేందు అధికారి ప్రచారం అంతా హిందూ కన్సాలిడేషన్ మీదనే జరిగింది. అయితే నాయకులు వేర్వేరు పద్ధతుల్లో పనిచేశారు. 4-5 ప్రధానమైనటువంటి నాయకులు. శుభేందు అధికారి హిందూ ముస్లిం ఇష్యూ మీద పనిచేస్తే సుకాంత మజుందార్ కేంద్ర మంత్రి, ఆయన మటువా కమ్యూనిటీకి సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన కమ్యూనిటీ దాని మధ్య పనిచేశారు. అదేవిధంగా శాంతను ఠాకూర్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడాను మటువా కమ్యూనిటీని కేంద్రం చేసుకుని నార్త్ బెంగాల్ మీద ఫోకస్ చేశారు. షమిత్ భట్టాచార్య రాష్ట్ర అధ్యక్షులు, ఇంటలెక్చువల్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన భద్రలోక్ అని బెంగాల్లో ఏదైతే అప్పర్ మిడిల్ క్లాస్ సాహిత్యపరంగా కొంచెము బెంగాలీ కల్చర్ని స్వీకరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్య ప్రధానంగా పనిచేశారు. ఈ రకంగా 4-5 కార్యకర్తలు, మహిళల్లో ముఖ్యంగా స్మృతి ఇరానీ, లాకెట్ చటర్జీ వంటి వాళ్ళు చాలా కష్టపడి పనిచేయటం కూడా మహిళా ఓటర్లని ఈసారి తిప్పడంలో విజయం సాధించింది బీజేపీ ప్రచారము గ్రాస్ రూట్ లెవెల్లో జరిగింది. పైన హడావిడి లేకపోవడం అనేది బీజేపీ సాధించినటువంటి విజయం. 6వది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బీజేపీ మమతా బెనర్జీని అనవసర విషయాలలో తన శక్తిని వృధా చేసుకునేలాగా చేసింది. సర్ని వ్యతిరేకించడానికి బదులు సర్కి సహకరించి తమ ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయించుకునే పని గనక మమతా బెనర్జీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికల సంఘం మీద కేసులు వేసి కోర్టులలో హడావిడి పడే కన్నా ఓటర్లను చేరేటటువంటి ప్రయత్నం గతసారి ఖేలా హోబే ఏ రకంగా చేసిందో ఆ రకమైనటువంటి కార్యక్రమం చేసుంటే బాగుండేది. అదేవిధంగా మమతా బెనర్జీ ఎక్కువ కాలము పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్లను బెదిరించి భయపెట్టే పని చేసింది. అది దానివల్ల నష్టం జరిగిందన్నది ఇప్పుడు పరిణామాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ 6 ప్రధానమైనటువంటి పనులు బీజేపీ చేయగలిగింది. మమతాని డైవర్ట్ చేసింది, తాను ఫోకస్డ్గా ఉంది, మమతాను ఎన్నికల ఇష్యూ చేయలేదు, సంఘటనాత్మకంగా అట్టడుగు స్థాయిలో పనిచేసింది. వీటన్నిటినీ మించి ఓటర్లకు గెలుస్తామన్నటువంటి భరోసా కల్పించింది. 4-5 నాయకులను, స్థానిక నాయకుల్ని ఫోకస్ చేసింది. లాస్ట్ టైం దీదీ వర్సెస్ దాదా, మోదీ వర్సెస్ మమత. ఈసారి
మోదీ ఇమేజ్ ఉంది, కానీ స్థానిక నాయకులు శుభేందు అధికారి కావచ్చును, సుకాంత మజుందార్ కావచ్చును, షమిత్ భట్టాచార్జీ కావచ్చు, శాంతను ఠాకూర్ కావచ్చు, వీళ్ళని ముందు పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించి బెంగాలీ వర్సెస్ బెంగాలీ చేయడంలో బీజేపీ విజయం సాధించింది. బహుశా ఈ కారణాలు బీజేపీకి ఉపయోగపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.